ట్రూ. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిందేంటంటే, ఏదైతే రిడెంప్షన్ ఉంటుందో, ఆ రిడెంప్షన్ ఆర్క్ కంటే ముందు ఏదైతే ఫన్ ఉంటుంది గదా! నీకు ఇంటర్వల్ బ్లాకు అప్పటిదాకా ఏంటి 'ప్రకాష్ రాజ్' వాళ్ళ వైపు సైడ్ ప్రకాష్ రాజ్ ఉంటాడు. వాళ్ళ మందే తాగుతూ, వాళ్ళ ఇంట్లోనే ఉంటూ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ అంతా ఉంటాడు. సో, జస్ట్ ఏదో ఆ మధురిమని కాపాడే సీక్వెన్స్ దగ్గర ఫైట్ అయిపోతాడు. ఏది అక్కడ గూడా నువ్వు నాకు కుక్కలా పెంచుతున్నాను నిన్ను అనంగానే అక్కడ ఈగో ట్రిప్ అయ్యి వెంటనే కొట్టేస్తాడు కదా! కట్ చేస్తే ఇంటర్వల్ బ్లాక్ ఇంటర్వెల్ తర్వాత తర్వాతకి ఇమ్మీడియేట్‌గా గుండెల్లో నేనెందుకు పడుకుంటాను మూర్తి. నాకు మంచిగా ఆడేస్తున్నావు 'ఈస్ట్ చిల్లిస్తే. ఆర్ వెస్ట్, ఫ్రెండ్‌షిప్ ఈజ్ బెస్ట్' అంటాడు. అదే. అది అదే. భలే ఉంటది. ఈవెన్ రొమాన్స్ కూడా చాలా రెస్ట్రిక్ట్‌గా ఉంటది. అంటే అప్పటిదాకా ఎన్టీఆర్ అల్లరి చేయడం చూసాము. ఇప్పుడు 'రభసలో' అదే కైండ్ ఆఫ్ అల్లరి ఉంటది. 'రామాయ వాస్తవ్యాలు' అదే కైండ్ ఆఫ్ అల్లరి ఉంటది. లేదంటే ఇంకా 'ఆది' స్టార్టింగ్ ఇనీషియల్ 'కీర్తి చావ్లా' కాంబినేషన్‌లో అవి కూడా ఇంకా అదే స్థాయి అల్లరి ఉంటది. ఇక్కడ కొంచెం బోర్డర్ దాటుతది. మన 'వెన్నెల కిషోర్‌ని' కూడా ఇరికిస్తాడు కదా! ఈమె వెన్నెల కిషోర్ ఇరికించిన వేరు ఫ్లూట్‌ది ఇది. బట్ 'కాజల్ అగర్వాల్' దగ్గర కొంచెం బోర్డర్ దాటిన రొమాన్స్ ఏదైతే ఉంటదో, ఆడు పాకలోకి లాగేస్తా ఉంటాడు. చాలా హ్మ్. అబ్బబ్బా! ఏంటి ఎన్టీఆర్‌తో ఇలా చేయించేస్తున్నాడు పూరి జగన్నాథ్ అనుకున్న కొంచెం ఇబ్బందిగా కైండ్ ఆఫ్ అనిపిస్తది. కాకపోతే అది కూడా క్యూట్‌గా ఉంటది. బట్ స్టిల్ అంటే అప్పటిదాకా ఎన్టీఆర్‌ని గాని అలా చూడలేదు కదా మనం. హ్మ్. కొంచెం సేపు అల్లరి చూసాం గానీ, బట్ ఆ బోర్డర్ దాటిన కొంచెం చిన్నపాటి అల్లరనమాట కొంచెం ఇది. 'పూరి జగన్నాథ్' చేసేదే అల్లరి. అదే. అలాగా అక్కడ నన్ను కూడా కుక్కననుకో. ఆ! ఆమె పెట్ లవర్ కదా! మన 'మూర్తి' గారి క్యారెక్టర్ ఫస్టు 'ఆర్ నారాయణ మూర్తి' గారిని అడిగిర్రు. యాహ్! సో, బేసిక్‌గా ఆయన ఆయన నేను చేస్తే హీరోగా చేస్తా లేదంటే నిజంగా అసలు చేయను. రియల్ లైఫ్‌లో ఆయన ఎలాగుంటాడో ఆ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటది. ఎంత నిజాయితీపరుడంటే ఈళ్ళ కూతురు కాలేజ్‌లో ఫీజు కట్టాలి. కానీ డబ్బులుండవు. అక్కడ పక్కన చూస్తే అతడు అవినీతిగా తీసుకొచ్చి ఎన్టీఆర్ ఇచ్చిన పైసలు ఉంటాయి. కానీ తీసుకోడు రూపాయి కూడా. కావాల్సుంటే మానేయమ్మా అంటాడు. అంత నిజాయితీపరుడు. అందుకనే బయట రియల్ లైఫ్‌లో కూడా కనెక్ట్ ఉంటది కాబట్టి తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆయన చేయనన్నారు. అంతే ఆయన రియల్ లైఫ్ హీరో. హ్మ్. అదే